గెంతుతున్నారు? మీరు ఆల్రెడీ ఈ సినిమాని 16 సార్లు చూశారు కదా. నీకు విషయం అర్థం కావట్లేదు. ఇది మామూలు మూవీ కాదు. ఇది వేరే గ్రహం నుంచి వచ్చిన పర్పుల్ స్పేస్ క్యాట్. 3D లో మనం దీన్ని చూసి ఆనందించొచ్చు. అంతేకాదు దీన్ని మేము చూడడం 16 కాదు 17వ సారి. ఇంకొన్నిసార్లు ఈ మూవీని చూసామంటే మాకు మెగా హాట్ డాగ్ సూపర్ బకెట్ దొరుకుతుంది. దాంతో పాటు చీజ్ కూడా వేసిస్తారు. 17 సార్లు చూసావని అంతగా ఆనందపడిపోతున్నారే, ఇంతకీ ఆ సినిమాలో ఏముందేంటి? ఈ మూవీ నిజంగా చాలా బాగుంది. నాకు కూడా దీన్ని 17 సార్లు చూడాలనుంది. చెప్పాం కదా. ఓ బిల్ మానవా, మీ మానవ జాతికి మా పిల్లి జాతికి ఎంత పెద్ద యుద్ధం జరిగినా నాకు దిగుల్లేదు. నువ్వు నేను ఎప్పటికీ స్నేహితులుగానే ఉండాలి. ఎవరని నేను చెప్పేది అర్థం చేసుకో. మీ నాన్నగారికి మనుషులంటే పడదు, అస్సలు పడదు. నేను నీకు మంచి స్నేహితుడిని, అందుకే ఇలా మారువేషంలో వచ్చి నిన్ను కలుస్తున్నాను. ఈ సినిమా నిజంగానే సూపర్ గా ఉంది. ఆ విషయం నాకు తెలుసు జానీ, కానీ ఇంప్రూవ్మెంట్ కోసం డాగిల్ని కూడా తీసుకొచ్చుంటే ఈ మూవీ ఇంకా బ్రహ్మాండంగా ఉండేది. నీకెంత తెలివా? మీ మనుషులు మా పిల్లలు ఎందుకు ఇలా గొడవలు పడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. దురద పెడుతుంది, కోకుతావా? ఇలాంటి సీన్లన్నీ ఎందుకు బాబు 3D లో చూపిస్తున్నారు? ఈ షాట్ అవసరమా? ఈ పని డాగి కనుక చేస్తుంటే బాగుండేది. ఏమంటావు? ఇందులో నాకు నచ్చిన విషయం ఇదొకటే. థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ 3D గ్లాస్ పనిచేయదు. మీరు 3D గ్లాసులు కూడా వదిలిపెట్టుండ్రే. ఇవే మా కొత్త ఆమ్ని సర్ఫేస్ 3.5D గ్లాసెస్. ఇది మీరు చూసే ఏ 2D నైనా 3D గా మార్చేస్తుంది. బుక్స్, మ్యాగజైన్స్, టీవీస్. ఇప్పుడు చూడండి, ఇలాంటి ఒక యాంగిల్ లో నేను గిల్లిని చూడలేదు. నిజంగానా? నిజమే. మనకెందుకు ఈ ఆలోచన రాలేదు? జానీ డ్యూక్ ఇప్పుడు 3D లోకంలోకి ప్రవేశించబోతున్నారు. అది లెఫ్ట్ రైట్ పైన భలే అదిరిపోయిందిలే. మీ అక్కలు చెప్పింది నిజమే. 3.5D అన్నిటి బ్రహ్మాండంగా చూపిస్తోంది. ఇప్పుడే నాకు ఐడియా వచ్చింది. ఈ 3.5D గ్లాసెస్ పైన మామూలు 3D గ్లాసెస్ పెట్టుకొని చూస్తే ఎలా ఉంటుందంటావు డ్యూకి? 3, 3, 6 తారుమారు అంటే ఎక్స్ట్రీమ్ డి. దీన్ని కొత్త పద్ధతిలో ఉపయోగించడానికి మనల్ని మనమే యూజ్ చేసుకుందాం. దాంతో పాటు మనకి ఎంతో ఇష్టమైన మెగా పాప్కార్న్ సూపర్ హాట్ డాగ్ బకెట్ గెలుచుకోవడానికి ఇంకొక మెట్టు మాత్రమే ఉంది. మామూలు 3D గ్లాసెస్ చెక్ చేద్దాం. ఇప్పుడు 3.5D గ్లాసెస్. ఇది కూడా చెక్ చేద్దాం. మామూలు 3D ప్లస్ 3.5D గ్లాసెస్. నా ప్రియ మిత్రులారా, మన స్పేస్ క్యాట్స్ కి మనుషులకి ఉన్న సమస్యకి పరిష్కారం కావాలి. యుద్ధం చేద్దాం. ఏంటిది? ఓరి నాయను, ఇది నిజంగా జరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. మన కొత్త ఇన్వెన్షన్ వల్ల ఇదంతా నిజంగా అనిపిస్తోంది. జానీ, నిజంగానే అతను స్క్రీన్ నుంచి బయటకు వచ్చి నిలబడ్డాడు. ఓవర్గా చేసావా? ఇప్పుడే తెలిసిందా? మనుషులపై పగ తీర్చుకోవడానికి ఇదే మంచి అవకాశం. ఇక్కడి నుంచే యుద్ధాన్ని మొదలు పెడదాం. మనుషుల గ్రహాన్ని సొంతం చేసుకుని మనం ఏంటో చూపిద్దాం. మనుషుల వెంటనే వాళ్ళందరినీ బంధించండి. మనం కూడా ఎస్కేప్ అవ్వాలనుకుంటా. అంతే. నా ప్రియమైన అక్కయ్యలారా, పెద్దలు ఏం చెప్పారో తెలుసా? ఎక్కువగా 3D సినిమాలు చూడకూడదట. ఆ మాట చెప్పింది మేమే. ఓ అలాగా? అయితే మీరు చెప్తే ఖచ్చితంగా కరెక్ట్ గానే ఉంటుంది. స్పేస్ క్యాట్స్ మన లోకంలోకి వచ్చి మనల్ని అంతం చేయాలనుకుంటున్నారు. జానీ, మేము నీతో ముందే చెప్పాం కదా, నార్మల్ 3D షోస్ లో నువ్వు ఆ కళ్ళద్దాలని యూజ్ చేయకూడదని. యాక్చువల్లీ ఈసారి మనం తనకి ఏ వార్నింగ్ ఇవ్వలేదు. నిజమా? మా తప్పే. మేము తప్పు చేసామేమోనని భయపడ్డాం. తర్వాత స్పేస్ క్యాట్స్ ఈ భూమిని ఏలుతాయట. వాటికి బానిసలుగా ఉండటం నాకే మాత్రం ఇష్టం లేదు. మా దగ్గర ఇరుక్కుపోయిన మనుషులారా, మీ మానవ జాతిలో మీరే మాకు మొదటి బానిసలు. ఇక మీరు మీ జీవితాంతం మాకు సేవ చెయ్యాలి. త్వరగా కాని. మనం ఇంత సాధించినా కూడా మనకి ఈ అలవాటు పోలేదు. నేనేం చెప్తున్నాను? మనుషులందరూ మీకు బానిసలుగా ఉండి సేవ చేయాలంటున్నారు. అవును, కరెక్ట్ గా చెప్పావు. థ్యాంక్ యూ. మేము ఉండే చోటిని శుభ్రం చేయడం, మా చెవుల్ని శుభ్రం చేయడం, మా అపాయకరమైన ఆటలో మీరు కూడా ఉండాలి. ఇవన్నీ చెయ్యాలి. జనరల్ ఫిజిక్స్, క్వాంటమ్,
టైమ్ స్పేస్ థియరీ అడ్వాన్స్డ్ 3Dయాలజీ సహాయంతో ఆ పిల్లల్ని మళ్ళీ మూవీ లోపలికి పంపించే మార్గాన్ని కనిపెట్టాం. ఆ గ్లాస్ లో ఉన్న అదే టెక్నాలజీని ఉపయోగించి మేము ఈ ఫిలిం ప్రొజెక్టర్ ని సృష్టించాం. మనం చేయాల్సిందల్లా ప్రొజెక్షన్ రూమ్ లోకి వెళ్లి ప్రొజెక్టర్ లో దీన్ని ఫిక్స్ చేయడమే. కానీ మనం ఆ స్పేస్ క్యాట్స్ ని మోసం చేయడానికి ఒక మార్గాన్ని కనిపెట్టి వాటిని కరెక్ట్ సమయానికి అదే థియేటర్ కు వచ్చేలా చేయాలి. ఆ సినిమాలో హీరోలాగా మేము పిల్లి వేషం వేసుకుని వాటికి నమ్మకం కలిగించేలాగా నటించాలి. ఆ తర్వాత థియేటర్ కి తీసుకురావాలి. మిమ్మల్ని వాళ్ళలా ఎలా మార్చాలో మాకు బాగా తెలుసు. ఓ మమ్మల్ని కూడా వాళ్ళలాగా మార్చడానికి కొత్త టెక్నాలజీ మీ దగ్గర ఉందా? ఇవి పెయింట్ గన్స్. కొంచెం సింథటిక్ ఫర్ ని వేసి మిక్స్ చేసాం. ఇలాంటి పరిస్థితి నా జీవితంలో ఎప్పుడు రాలేదు. నేను ఇలా చేయటం నాకే నచ్చలేదు. ఓకే, నేను డ్యూకి కలిసి వాళ్ళలో ఒకరిగా కలిసిపోతాం. మీరిద్దరు ప్రొజెక్షన్ రూమ్ కి వెళ్ళండి, మిగతాది చూసుకుందాం. ఆగో, ఇంతకు ముందు నేను నిన్ను చూడలేదే. నాకేదో డౌట్ గా ఉంది. అంటే మేమిద్దరం వీళ్ళకి కొత్తగా కొత్తగా వచ్చాం. ఉద్యోగాలు ఇచ్చినట్టున్నారు. వెళ్ళండి వెళ్ళండి, మహారాజు గారు మీ ఇద్దరికి సరైన పనే అప్పగిస్తారు. అవును, నిజంగా ఈ పిల్లలు చాలా దారుణం. దయచేసి ఆ పేరు మాత్రం చెప్పకు. నన్నేం చేయమంటావు? ఏం తింటున్నారో ఏంటో. సరే, ఇప్పుడు మనందరం ఒకటైపోయాం కదా. మీరు మా కోసం అందరినీ మెయిన్ థియేటర్ కి రప్పించగలరా ప్లీజ్? ఎందుకంటే రాజుగారికి నేను ఒక చిన్న సర్ప్రైజ్ ఇవ్వాలి. ఆయనకి అది తప్పకుండా నచ్చుతుంది. ఓ తప్పకుండా, ఈ విషయాన్ని అందరితో చెప్తాం. ఓకే, దాదాపు అందరూ వచ్చేసారు. మొత్తం అందరూ వచ్చిన తర్వాత మనం సూసన్ మేరీకి సిగ్నల్ ఇద్దాం. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఈ పాటికి నా వాళ్ళందరూ కాపలా కాయాలిగా. అది మేము మీకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాం. ఎంతో గొప్ప మహారాజైన మీకు మేము బహుమతి ఇవ్వాలి కదా. ఓ అలాగా, నాకు సర్ప్రైజ్ ఉందా? నాకు సర్ప్రైజ్ అంటే చాలా ఇష్టం. ఏంటది? ఏదైనా క్యూట్ క్యాట్ నా కోసం డాన్స్ చేస్తుందా? అది తర్వాత చెప్తాం. మీరు కూడా వెళ్ళి వాళ్ళతో కూర్చోండి. అవును, ఆ సర్ప్రైజ్ ఏంటో తెలిసే వరకు మనందరం కూర్చొని హ్యాపీగా భోంచేద్దాం. తర్వాత నిద్రపోవడం గురించి ఆలోచిద్దాం. మనం పిల్లలం కదా, నిద్రపోవడం గురించి ఆలోచించాలి. ఆ తర్వాత గోడలు దూకడం గురించి, రకరకాలైన చేపలు తినడం గురించి మాట్లాడుకోవచ్చు. ఏమంటారు? ఓ బాగా మాట్లాడుతున్నావు. నేనందరినీ పిలుస్తాను. అన్నలారా, తమ్ములారా, అందరూ ఇలా రండి. విషయం ఏంటంటే మేమెవరని కనిపెట్టేశారా? కరెక్ట్ సమయంలో. వీరులారా, వీళ్ళని పట్టుకోండి. ఇటు చూడండి, ఆ సినిమా హీరో కూడా ఇక్కడే ఉన్నారు. మనందరం ఇక్కడ నుంచి బయటపడడానికి ఏదో ఒక మార్గం ఉండే ఉంటుంది. మీరేం చేయబోతున్నారు? దయచేసి నన్ను ఎవరైనా కాపాడండి. ప్లాన్ ఏడ్చినట్టుంది. అదేదో మేమే చేస్తాం కదా. ఎవరు అడియా? మనవిక సేఫే. మెగా పాప్కార్న్ హాట్ డాగ్ సూపర్ ప్యాకెట్ నాకు చాలా ఇష్టం. సరే యువరాణి, మనుషులు స్పేస్ క్యాట్స్ కలిసి జీవించగలరని మీ నాన్నగారు ఎప్పుడు అర్థం చేసుకుంటారు? మా నాన్నగారికి కోపం చాలా ఎక్కువ. అమ్మా యువరాణి, వెంటనే ఆ మనుషుల దగ్గర నుంచి దూరంగా రా. నేను చూడలేకపోతున్నాను. మేము సంతోషంగా జీవించాలనుకుంటున్నాం. ఆ సంగతి మీకు తెలియడం లేదా? అరే, ఇలా జరగకూడదే. ఓకే, ప్లాన్ బి అమలు పరచాల్సిందే. ఏంటిది? ఇదొక పర్పుల్ స్పేస్ డాగ్. అవును అవును, ఇంకా సింపుల్ గా చెప్పాలంటే టూకీని. మారిపోతాం, రండి. త్వరగా ప్రొజెక్టర్ రూమ్ కి వెళదాం. ఆ పనేదో నువ్వే చెయ్యి. తప్పకుండా. ఈ సినిమాలో పర్పుల్ స్పేస్ డాగ్ ఉంటే బాగుంటుందని చెప్పాను కదా. చూస్తేనే నోరు ఊరిపోతుంది. నా పర్పుల్ క్యాట్ స్నేహితులారా, మనుషులకి మనకి జరుగుతున్న యుద్ధాన్ని ఆపేద్దాం. ఇక వద్దు, నేను నిజమే మాట్లాడుతున్నాను. అందుకు ఇదిగో ఇదే ఆధారం. ఈయనలో ఈ గొప్ప మార్పు రావడానికి కారణం ఇంకెవరో కాదు, గౌరవనీయులైన స్పేస్ డాగ్, స్పేస్ కు చెందిన మహాత్ముడు. భయంగా ఉంది. ఎండింగ్ చూసావా? అదిరిపోయింది.